హాయ్ అండి, అందరూ ఎలా అన్నారు? సో ఈ షర్ట్ చాలా 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 స్పెషల్. టైం ఎంత అయినా తెలుసా? మార్నింగ్ 5:40 అండ్ నేను కంప్లీట్గా రెడీ అయిపోయి ఉన్నాను. కొంచెం దగ్గు ఉంది, మేబీ వాయిస్ కరెక్ట్గా రాకపోవచ్చు. ఈరోజు స్పెషల్ ఏంటంటే అంటే నాకు నా బర్త్డే అని చెప్పుకోవడానికి నాకు ఇష్టం ఉండదు, బట్ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. రేపు నా బర్త్డే సండే. నేను వెళ్ళట్లేదు ఈసారి, అమ్మ వాళ్ళని ఇక్కడికి రప్పించాను. వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ. లైక్ ఈరోజు సాటర్డే మేము యాదగిరిగుట్ట స్వర్ణగిరి వెళ్దామని అనుకుంటున్నాము. అమ్మ వాళ్ళు లైక్ గౌతమ్కే వచ్చారు, బట్ వాళ్ళు దిగడమే భువనగిరిలో దిగిపోయారు. వాళ్ళు యాదగిరిగుట్ట వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటారు. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. యాదగిరిగుట్ట వెళ్ళడానికి నాకు 3 వేస్ చెప్పారు చాలామంది. నేను ఎప్పుడు వెళ్ళలే, ఒకదాన్నే వెళ్తున్నాను. అండ్ ఐ డోంట్ నో ఎలా వెళ్ళాలో కూడా. బట్ ఫైనల్లీ ఉప్పల్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సు ఎక్కుదామని అనుకున్నాను. సో మెట్రోలకు 6కి స్టార్ట్ కదా అని చెప్పి. అండ్ అలా కాకపోయినా నేను మార్నింగ్ 7 కల్లా యాదగిరిగుట్టలో ఉండాలి, 4కి అట్లా స్టార్ట్ అయిదామని అనుకున్నా. కానీ మా వాళ్ళు దర్శనం 9:30 to 10:30 బ్రేక్ దర్శనం అనే టికెట్స్ తీసుకున్నారు. సో ఇంకా నేను నైట్ నిద్ర పట్టలేదు, దగ్గు వల్ల కొంచెం సేపు. అండ్ నేను కూడా కొంచెం లేట్ నైటే పడుకుంటా, అస్సలు స్లీప్ లేదు. మేబీ 2.5 3 hours కూడా లేదు హార్డ్లీ. ఎలా అవుతుందో తెలియదు. సో వీళ్ళకో దుర్గ కూడా వచ్చింది. దుర్గ, అమ్మ, డాడీ, అన్నయ్య, నలుగురు. మా బుడ్డ పిల్లలు ఇద్దరు అక్కడే ఉండిపోయి పాపం, ఏం చేయలేం. సో చలో. అసలు ఇంత పొద్దున్నే క్లైమేట్ వాతావరణం ఎప్పుడో చూసా అనుకుంటా. ఎప్పుడు ఓకే, రీసెంట్లీ మా ఆఫీస్ వాళ్ళది మ్యాచ్ ఉన్నప్పుడు లేచినట్టున్నాము, బట్ స్లీప్ మాత్రం లేదు. తలకే పగిలిపోతుంది నాకు. ఏం చేయలేము, వీ హ్యావ్ టు గో. ఇప్పుడు ఎవరికైనా చెప్తే రాత్రి త్వరగా పడుకోవాలంట. వాళ్ళకేం తెలుసు నా నిద్ర కష్టాలు. కిందకి వెళ్ళి ఫస్ట్ నీళ్ళు చల్లుకొని, సమ్ మ్యాండేటరీ థింగ్స్ అన్నమాట. గుడికి వెళ్ళే ముందు చల్లుకొని వెళ్ళి స్టార్ట్. బుక్ చేసుకున్నా రాయదుర్గం మెట్రో వరకు. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఉప్పల్ వెళ్ళడం కూడా ఫస్ట్ టైం. I don't know.